చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. కృష్ణ, మజ్జిగ తీసుకో. ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడడానికి వచ్చావు? నువ్వు మజ్జిగిస్తే నేను తాగుతానని ఏ ధైర్యంతో తీసుకొచ్చావు? నేనేం తప్పు చేశాను కృష్ణ? ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా తప్పే. నీ మీద కన్నేసి నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నాను. అందుకు నేనే ప్రేమ నటించాను. నన్ను, నా ప్రేమని నమ్మి నువ్వు నాకు లొంగిపోయావు, నా చేతిలో మోసపోయావు. నేను ఆ తర్వాత నిన్ను వదిలించుకోవాలనుకున్నాను. అంతవరకు అది నా తప్పే, ఒప్పుకుంటాను. ఆ తర్వాతే మీ అసలు డ్రామా మొదలైంది. మీ మేనత్త రానమ్మ నిన్నొక ఎరగా వాడుకుని ఇంట్లోకి వచ్చింది. అత్తయ్య ఇంటికి వచ్చిందే కానీ ఏ తప్పు చేయలేదు కదా కృష్ణ. నువ్వు, కార్తీక, కావేరి అందరూ మీరు మీ దారుల్లో ఉంటే అత్తయ్య కదా మిమ్మల్ని మంచిగా మార్చి సరైన దారిలోకి తీసుకొచ్చింది. సమర్థించుకోవద్దు. మీరు కేవలం తప్పులు మాత్రమే చేయలేదు. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను, నా కుటుంబాన్ని చాలా దారుణంగా మోసం చేశారు. వీటన్నిటికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆవిడ మాకు అమ్మగా నటించడం, మేము ఆవిడ్ని అమ్మ అని పిలవడం. మేము ఆవిడ మీద చూపించిన ప్రేమకి, ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకానికి, మీరు మాకు చేసిన దానికి ఈ మోసం అనేది చాలా చిన్న పదం. ఎందుకు కృష్ణ అలా మాట్లాడుతున్నావు? అత్త ఇంటికి వచ్చిందే కానీ ఆవిడ మీ దగ్గర దోచుకున్నది ఏమీ లేదు కదా. ఎందుకు దోచుకోలేదు? మా నాన్న బాగున్నప్పుడు ఆవిడకి విల్ పవర్ రాసిచ్చారు కదా. నిజంగా ఆవిడ నిజాయితీ పౌరాలైతే అప్పుడు అది వద్దని చెప్పుండాల్సింది కదా. ఎందుకు చెప్పలేదు? ఇంకా మమ్మల్ని మార్చడం, మా మీద ప్రేమ చూపించడం అంటావా? అది పూర్తిగా ఆవిడ స్వార్థం. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలన్న స్వార్థం. సరే, ఆవిడంటే తన స్వార్థంతో నిజం చెప్పలేదు. నువ్వు నన్ను సిన్సియర్గానే కదా లవ్ చేశావు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా అనుకున్నావు. అలాంటిది ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? నిజం చెప్తే ఏం జరుగుతుందోనన్న భయం నా నోరు మోయించింది కృష్ణ. అది భయం కాదు, మీ సందేహం. నాకు నిజం తెలిస్తే ఎక్కడ నేను పెళ్లి చేసుకోనో అన్న సందేహం. అట్లీస్ట్ నేను పూర్తిగా మారిపోయి నీ చేతులు పట్టుకుని నన్ను క్షమించమని అడిగి నీకు ఐ లవ్ యూ చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజైనా ఆ రానమ్మ నా మేనత్త అని జరిగింది చెప్పుంటే కనీసం దాని గురించి పాజిటివ్గా ఆలోచించుండేవాడిని కదా. నీకు ఆ వర్షకి పెద్ద తేడా ఏం లేదే. మీలో ఏ ఒక్కరూ నన్ను నిజంగా లవ్ చేయలేదు. మీ ఇద్దరూ ఈ ఆస్తి కోసమే నా లైఫ్ లోకి వచ్చారు. లేదు కృష్ణ, ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వంటే నాకు ప్రాణం. ఇంకా నటించకు. వదిలే. నేనేం నీకు ద్రోహం చేయలేదు కృష్ణ. చేసిందంతా ద్రోహమే కదే. ఇంకా నేనేం చేయలేదు అని నటిస్తున్నావు. నువ్వు ఆ రానమ్మ కలిసి చేసింది కేవలం ద్రోహం మాత్రమే కాదు, నమ్మక ద్రోహం. మిమ్మల్ని నా జీవితంలో క్షమించను. అంటే ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేదా కృష్ణ? ప్రేమ 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 ప్రేమేంటి ప్రేమ? ప్రేమేంటి ప్రేమ? ఇంకొకసారి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేయాలని చూసావో చంపేస్తాను. దయచేసి నాతో ఇంకోసారి మాట్లాడాలని చూడకు. నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా మనసులోనే కాదు, నా రూమ్లో కూడా ఇక మీదట నీకు స్థానం లేదు. గెట్ అవుట్.